సక్సెస్కి ఏదైతే ఉందో దానికోసం అనేది ప్రయత్నిస్తున్నాడు అవర్ గెస్ట్ ఇమాన్యుల్. So I have started my journey as a model. So in this competitive world, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఆలోచించాను అనమాట. జనరల్ కాలేజ్ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు వై షుడ్ ఐ వెయిట్ ఫర్ ఏ ప్లాట్ఫామ్, వై కాంట్ ఐ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్. సో మెనీ పీపుల్ సీన్ మెనీ థింగ్స్ ఇన్ మోడలింగ్ ఇండస్ట్రీ. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు, అంటే మీరు అమౌంట్ అనేది మీరు మెన్షన్ చేసి చెప్పలేదు కాబట్టి, అంటే మీరు నాకు కావాలి, నాకు ఈ ఆపర్చునిటీ కావాలి, ఒక ఛాన్స్ ఇస్తారా, నేను ఇలా ప్రూవ్ చేసుకుంటాను, ఇలా ఆపర్చునిటీస్ ఇస్తారు. దీస్ థింగ్స్ ఐ రియల్లీ ఫేస్డ్ మెనీ టైమ్స్ అనమాట. బట్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ త్రూ బై సీయింగ్ ద పీపుల్. ఎస్, 2022లో ఒక అతను అలాగే అప్రోచ్ అయ్యాడు అనమాట. హైదరాబాద్ నుంచి కదా, నేను ఎలాగైనా ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ మంచిగా డ్యాన్స్ చేస్తుంది అని పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇచ్చాను అనమాట. హోల్ ఆడిటోరియం వాజ్ సైలెంట్ అండ్ హీ మిస్ప్రైజ్ దిస్ ఇస్ డ్యాన్స్ అనమాట. సెకండ్ ఇయర్ కూడా సేమ్ వచ్చి చేశాడు. థర్డ్ ఇయర్ తను ఇప్పుడు డీలో తను డాన్సర్గా కూడా రీసెంట్లీ హీ స్టెప్ ఇన్ యాజ్ ఎ డీ డాన్సర్గా. సాయి కుమార్, నర్రా సాయి కుమార్. సో వాళ్ళకి డెఫినెట్గా పట్టుదల, నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటే అది ఎంత దూరం అయినా సరే వెళ్తారన్నది ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ టైమ్స్ ఇన్ మై ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక్క లైన్లో జస్ట్ చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి? అరే మనం ఎన్ని ఇయర్స్ మనం వేస్ట్ చేసాము అది ఎప్పుడు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ మాస్టర్. టుడే అవర్ గెస్ట్ ఇమాన్యుల్. అండ్ ఆయన గురించి చెప్పే ముందు ఒకసారి నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు చూసే ఉంటారు. ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్లో ఏమవుతారు అంటే సక్సెస్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క రీజన్స్ అనేవి చెప్తూ ఉంటున్నారు. ఆ రీజన్స్కి అండ్ ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి గురించి కొన్ని కంపారిజన్స్ అయితే ఉన్నాయి, అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సక్సెస్కి ఏదైతే ఉందో దానికోసం అనేది ప్రయత్నిస్తున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండ్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హాయ్ సార్. హాయ్ పూర్ణ గారు. ఓకే, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఓకే సార్, ఆల్రెడీ మీ గురించి కొన్ని తెలుసుకున్నాను. అండ్ మీరు యాజ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా చేసి అండ్ దట్టు ఏంటంటే మీరు స్టూడెంట్గా చేస్తూ కూడా ఇన్ ప్రీవియస్లీ అండ్ స్టేజ్ మీద ఎవరైతే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చూసేసి ఇన్స్పైర్ అయ్యి మీరు చేశారా అంటున్నారు, కరెక్టేనా అది? ఎగ్జాక్ట్, ఇట్స్ కరెక్ట్. అంటే డ్యూరింగ్ మై కాలేజ్ డేస్లో ఏమైందంటే, జనరల్గా కాలేజ్ డేస్లో ఎలా ఉంటుంది, జస్ట్ మనం స్టడీస్ కంప్లీట్ చేసామా, లేకపోతే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయా, బయటికి వెళ్ళిపోయామని. సో ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఆలోచించాను అనమాట. జనరల్ కాలేజ్ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు వై షుడ్ ఐ వెయిట్ ఫర్ ఏ ప్లాట్ఫామ్, వై కాంట్ ఐ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ సో దట్ మెనీ పీపుల్ దే కెన్ కమ్ అండ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. సో చాలామంది అంటుంటారు కదా, మీరు హైదరాబాద్ రండి, మీకు చూసుకుంటా మంచి ప్లాట్ఫామ్ ఇస్తాను, లేకపోతే అందరికీ ఒక్కొక్క పర్సన్కి ఒక గోల్స్ ఉంటాయి. బట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ ఒకటి బ్యాక్గ్రౌండ్ మనీ సపోర్ట్ అని ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ సపోర్ట్ అని ఉండాలి. సో ఒక్కొక్కరు ఒక ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అసలు ఏ సపోర్ట్ లేని వాడు ముందుకు వెళ్ళలేడా, వై కాంట్ దే గో ఫార్వర్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఆలోచించి సో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంకా నా స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఇంకా ప్రోగ్రామ్స్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ప్రీవియస్గా ఇప్పుడు మీరు అన్నట్లుగానే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆలోచించరు. అంటే నార్మల్గా స్టడీ చేసేసి తర్వాత అయిపోయిన తర్వాత ఏదైనా ట్రైనింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనే మెంటాలిటీతోనే ఉంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు మీరు కాలేజెస్లో చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి యాక్చువల్గా రేర్గా, కానీ మీరు దాన్ని ఇన్స్పైర్ చేసుకొని మీరు చేస్తున్నారు. కానీ ఎందుకని అట్లా మీకులాగా ఎవరు ఆలోచించరు? 5 fingers are not same, right? Not so everyone have their own desire, own thoughts. So సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే సంథింగ్ వీ షుడ్ డూ, just because this is the age where we can do many things. So once if we cross our college level, so no one will support us and no one will push us. So parents kuda there is one limit, up to that limit they will support us. Later అరే మనం ఎన్ని ఇయర్స్ మనం వేస్ట్ చేసామే అది ఎప్పుడు అర్థమైంది అంటే మనకి జాబ్ రాక లేకపోతే మనం ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు కానీ మనకు అర్థమైంది, అరే ఎస్ ఐ డిడ్ నాట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ అని. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో మీ కెరీర్కి సంబంధించింది అది ఎట్లా స్టార్ట్ చేశారు అసలు? సో యాక్చువల్లీ కాలేజ్ డేస్లో నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉన్నప్పుడు సో అన్ని చోట్ల ఎక్కువ పర్ఫార్మెన్సెస్ అంటే ఒక వెదర్ డ్యాన్సా, సింగింగ్. యాక్చువల్లీ నేను మైమ్ ఆర్టిస్ట్ అనమాట. సో కాలేజ్ డేస్లో మైమ్ ఆర్టిస్ట్ నేషనల్ లెవెల్ వెళ్ళేవాడిని. సో సడన్గా ఒకసారి నాకు ఐడియా వచ్చింది, సో వై కాంట్ ఐ క్రియేట్ ఒక ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇమాజినరీ క్రియేషన్స్. ఓకే. సో ఆ ఆర్గనైజ్ స్టార్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఏ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై కాలేజ్. సో జనరల్గా కాలేజ్లో ఎలా ఉంటుంది అంటే పిల్లల్ని చదివించామా వదిలేసామా అన్న వేలో ఉంటారు.
బట్ అట్ దట్ టైమ్ దట్ ప్రిన్సిపల్ అందరికీ ఎలాగైనా మనకు ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. సో పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ సక్సెస్ కదా వన్ డే అని చెప్పి దే హ్యావ్ గివెన్ ద ఆపర్చునిటీ. బయటికి వెళ్ళి ఈవెంట్స్ చేసేంత ఆపర్చునిటీ నో వన్ విల్ గివ్, బికాస్ పేరెంట్స్ పర్మిషన్స్ కానీ అన్నీ ఇట్స్ అ రిస్కీ ఫ్యాక్టర్. ఎస్. సో అన్నిటినీ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇచ్చారు నాకు ఒక ఫ్రీడమ్ లాగా. సో దాన్ని నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ వై ఫ్యాషన్ షో యూ కెన్ చూస్? వై ఫ్యాషన్ షో ఐ చూస్ ఇన్ ద సెన్స్ 10th తర్వాత నాకు ఎలాగైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉండేది. సో ఫినాన్షియల్లీ ఐ వాజ్ సో వీక్. సో నేను చాలాసార్లు ట్రై చేసే ఫ్యాషన్ డిజైనింగ్ కోసం. సో ఎక్కడ నాకు ఫ్యాషన్ డిజైనింగ్కి సీట్ దొరకలేదు. బికాజ్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎవ్రీడే న్యూ మోడల్స్తో మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒక్కొక్క డిజైన్ చూపిస్తే తప్పించి ఫ్యాషన్ ఇండస్ట్రీలో మనం ముందుకు రాలేము. సో ఆఫ్టర్ 12th మళ్ళీ ఇంటర్మీడియట్ చదివాను ఎంపీసీ, అండ్ నెక్స్ట్ అగైన్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్. సో ఐ ఫెడ్ అప్. ఇంకా నిజంగా నాకు తలరాతలు రాసి డెఫినెట్గా నేను ఫ్యాషన్ డిజైన్ అవ్వచ్చేమో అనుకొని ఐ లెఫ్ట్ దట్ వన్. లేటర్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ నా సెకండ్ ఇయర్లో ఒక టీం వచ్చారు, ఒక ఫ్యాషన్ షో టీం వచ్చి సో ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఆడిషన్స్లో ఎలాగైనా ఇదే నాకు ఒక ఆపర్చునిటీ. సో అక్కడ ఏమైందంటే ఫ్యాషన్ డిజైనర్ కాదు మోడల్గా వచ్చింది ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్న తర్వాత టాప్ 100 మెంబర్స్లో ఐ వాజ్ సెలెక్టెడ్ సెకండ్ పర్సన్. సో అరే ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేకపోయాం, మోడలింగ్లో సెలెక్ట్ అయ్యామంటే వేరే వాళ్ళు డిజైన్ చేసింది నేను వేసుకొని వాక్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ మోడల్. ఎస్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ ఇన్ మోడలింగ్ ఇండస్ట్రీ. లైక్ నేను చేసింది హార్డ్లీ ఒక 3 షోస్. ఓకే. బట్ బిఫోర్ కెమెరా ఒకటి ఉంటుంది, బ్యాక్ అండ్ కెమెరా ఒకటి ఉంటుంది. మోడలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ బయటికి మనకు కనిపించే బ్యూటీ ఒకటి ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ ఉన్న డార్క్నెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో వీ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్, వెరీ ఫ్యూ పీపుల్, ఓన్లీ మోడల్స్ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీల్. ఓకే. సో ఒక మోడల్ బయటకు వస్తున్నాడంటే హౌ మెనీ స్ట్రగుల్స్ హీ హ్యాస్ ఫేస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనేది హీ నోస్ పర్సనల్లీ. ఓకే. అసలు ఏం జరుగుతుంది అసలు బ్యాక్ ఎండ్లో? యాక్చువల్గా ఇప్పుడు అది అందరికీ తెలియాలి ఈ విషయం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఇన్స్పైరింగ్గా తీసుకొని అందరినీ కూడా మీరు సపోర్టింగ్గా రావాలి. బికాజ్ ఆఫ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే చెయ్యాలి అంటే రావాలి, ఇప్పుడు మీకులాగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో అనుకుంటారు చాలామంది కూడా. ఇప్పుడున్న జనరేషన్ ఏవైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మెంటాలిటీతోనే ఉన్నారు, ఈజీగా వెళ్ళిపోవాలి ఇండస్ట్రీకి. అండ్ దట్టు ఏంటంటే వాళ్ళకంటూ ఒక క్యాపబిలిటీ అనేది కావాలి అని చెప్పి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మీలాంటి మెంటాలిటీతోని వాళ్ళు రావాలి, ఏదర్ ఇప్పుడు మోడలింగ్గా రావాలి. అండ్ దట్టు ఇప్పుడు మీరు ఏదైతే స్టేజ్లో ఉన్నారో, ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీరు అయితే ఉన్నారో పొజిషన్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఉంటున్నారు, చేస్తున్నారు అంటే దానికి డిఫరెన్సెస్ దీనికి డిఫరెన్సెస్ ఇప్పుడు అసలు బ్యాక్ ఎండ్ దగ్గర నుంచి మీరు ఫేస్ చేసే వచ్చుంటారు. అసలు ఏం ఫేస్ చేశారు మెయిన్ ప్రాబ్లమ్స్? So I can say that every coin has 2 sides, positive and negative. సో ఫ్యాషన్ ఈజ్ ఆల్ అబౌట్, అంటే ఫ్యాషన్ అని చెప్పగానే చాలా మందికి పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సో దాన్ని ఒక పాజిటివ్ వేలో చూస్తే సో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో మనకి బ్యాక్ ఎండ్ జరిగేది ఏంటి అంటే హౌ దే అప్రోచ్, హౌ వీ ప్రజెంట్ అవర్ సెల్వ్స్ అండ్ డిపెండ్ అపాన్ ద ఆర్గనైజర్, అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే అసలు తినికి ఇచ్చారా మిస్ వరల్డ్, లేకపోతే తిని విన్నరా అని అనుకుంటూ ఉంటారు. సో అసలు బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, ఏదైనా డబ్బులు ఇచ్చి విన్ అయ్యారా, లేకపోతే ఏదైనా కమిట్మెంట్స్తో విన్ అయ్యారా, లేకపోతే ఇంకేదైనా చేసి విన్ అయ్యారా అనేవి చాలా వస్తాయి. ఇవి ఏదైతే జనాల మనసులో ఉన్నాయో అది 100% ఇస్ కరెక్ట్. కానీ మనకి అవుట్పుట్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక షో మనకి కనిపిస్తుందంటే ఎదురు కనిపించేది ఒకటి, వెనక కనిపించేది ఒకటి అనే దానికి దిస్ ఇస్ ద వెరీ ఎగ్జాంపుల్. సో అక్కడ ఉన్న అంటే జెన్యున్గా పీపుల్ టాక్, పబ్లిక్ టాక్లోంచే రావాలి. అది షో జెన్యునా కాదా అనేది అక్కడ ఉన్న పబ్లికే చెప్పేస్తారు ఆటోమేటిక్గా. ఒక షో అది జెన్యునా లేకపోతే మన రీసెంట్లీ మిస్ వరల్డ్ జరిగింది, సో సంథింగ్ హ్యాపెండ్. ఓకే. సో అది బ్యాక్ ఎండ్ జరిగిన వాళ్ళకి తెలిసింది, అంటే ఆ మోడల్కి తెలిసింది వాట్ షీ హ్యాస్ ఫేస్డ్ అండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ షీ ఫేస్డ్ అన్నది. సో బయట మనం మీడియాస్కి వీళ్ళందరూ చెప్పేది అంతా మనం వింటాం, కానీ అసలు రియల్గా ఏమైందన్నది ఆ మోడల్ చెప్పేది కరెక్ట్. కానీ సో మిగతాది మనం అన్ని కలుపుతాలు చెప్పేస్తే ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్, బికాస్ షీ నోస్ హౌ షీ ఫేస్డ్ అన్నది. సో మనం ఫేస్ చేస్తాను కదా, మనం ఓపెన్గా మాట్లాడతాం, లేకపోతే అంత ఓపెన్గా డేరింగ్గా అంతమంది ముందు నేను ఫేస్ చేశాను, ఎవ్రీ వన్ విల్ ఫేస్, బట్ దెర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ పేషెన్స్ అనేది ఉంటుంది.
బియాండ్ పేషెన్స్ నో వన్ విల్. నో వన్ విల్. అండ్ అటు ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ మీరు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారని తెలిసింది. మరి అది ఎట్లాగా మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఎలాగా మీరు ప్రైజెస్ అనేది ఇస్తారు? ఓకే. సో నేను మోస్ట్లీ చేసేది, నేను చెప్పాను కదా, మా ఆర్గనైజేషన్ మెయిన్ మోటో వచ్చేసి టు ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ దోస్ హూ హ్యావ్ క్రియేటివిటీ స్కిల్స్. ఓకే. లైక్ ఎవ్రీవన్ హ్యావ్ స్కిల్స్ బట్ దే డు నాట్ హ్యావ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ దే టాలెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫెల్ట్ లైక్ వై షుడ్ ఐ వెయిట్ ఫర్ ఏ ప్లాట్ఫామ్, సో వై కాంట్ ఐ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ అనేది ఆ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక పాజిటివ్నెస్ రావాలి మన ప్లాట్ఫామ్ మీద. ఇమానుయల్ గారి షో అంటే ఓకే, హీ కెన్ డూ జెన్యున్లీ, వీ కెన్ గో త్రూ అనేది. అది నా మైండ్లో ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను అనమాట, ఇలా రావాలి నాకు టాక్ బయటికి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ లెట్ ఇట్ బీ ఫర్ జెన్యున్. సో we did not do any event till now commercially. We did all the events for with my passion only. I have done all my events. Till now I am doing with my passion. It's not like commercial. దీని నుంచి నేను ఏదో బ్యాక్ ఎండ్ వెనక్కి వేయాలో ఇలా లేదు. ఇట్స్ నాట్ లైక్ బిజినెస్ వే. ఒక ప్యాషన్తో రన్ చేసేది ఆర్గనైజేషన్ ఈ ఫ్యాషన్ షో. సో దీంట్లో నేను మోస్ట్లీ ఎంకరేజ్ చేసేది కిడ్స్ని. ఎందుకు కిడ్స్ని ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపే ఎంకరేజ్ చేయడానికి కాదు. సో కిడ్స్ అన్నాక దే లుక్ వెరీ క్యూట్. సో హౌ ఎవర్ దే డూ దే లుక్స్ క్యూట్. But now if you do in a cute way, will people allow you? No, they can't. So అరే దూడలా ఉన్నావు, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, దే డెఫినెట్లీ స్కోల్డ్స్ యూ. సో అండ్ మోడల్స్ అనేసరికి దెర్ విల్ బీ సమ్ యాటిట్యూడ్స్, వేరియేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అది వెదర్ ఇట్స్ ఫీమేల్ ఆర్ మేల్. అండ్ కిడ్స్కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళందరికీ ఒక క్యూట్నెస్ ఉంటుంది. సో దే కాంట్, నో వన్ విల్ కమెంట్ ఆన్ దెమ్. ఎవరు అరే ఈ పాప బాగాలేదురా, ఈ పాప చండాలంగా ఉందని ఎవరు చెప్పారు కదా. సో ఎవ్రీవన్ షుడ్ ఫీల్ లైక్ ఆ ప్లేస్లో నా డాటర్ ఉంటే అలాగే ఉండేదేమో అలా ఫీల్ అవుతారు. కాబట్టి వీ హ్యావ్ చూజన్ ద కిడ్స్ పార్ట్. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అంత కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు మనకి ఎన్ని ఎక్కువ నేర్పిస్తే పిల్లలకి అవి ఫ్యూచర్లో అయిన తర్వాత అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం యోగా నేర్పిస్తారు, కరాటే నేర్పిస్తారు, వీళ్ళందరూ రేపు పొద్దున కరాటే మాస్టర్లు అయిపోతారని కాదు. సో నా చైల్డ్కి ఐ హ్యావ్ టాట్ దీస్ మెనీ థింగ్స్. సో వెన్ షీ గో ఫార్వర్డ్ ఆర్ వెన్ షీ get any opportunity, she should not feel fear. She has to stand strong and she has to present herself independently. That's the concept of our organization. So everyone should have that independent గా ఉండి తన ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అది ఎప్పుడు తెలిసింది, అది పేరెంట్స్ నేర్పిస్తేనే అది తెలుస్తుంది. ఎప్పుడో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తాము అంటే there is one slogan, at the age of 5 it can't bend, at the age of 15 it cannot bend. It means like మొక్కై వంగంది మానై వంగనని. సో వాట్ ఎవర్ దే వాంట్ టు లెర్న్ ఇన్ ద చైల్డ్హుడ్ అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యి మన కాలేజ్ డేస్లో వస్తుంది. సో మనకి బేసిక్స్ కరెక్ట్ లేకపోతే తర్వాత మన ఫ్యూచర్ మన తర్వాత చదువుకోవచ్చు అంటే డెఫినెట్లీ నవేడేస్ యూత్ హౌ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఎడ్యుకేషన్ సొసైటీ కూడా అట్లాగే ఉందన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే చిన్నప్పుడు స్కూల్స్లో ఏవైతే స్టడీ చేస్తున్నారో ఇప్పుడు కాలేజ్కి వచ్చేపాటికి అదేమీ ఉండదు. అండ్ కాలేజ్లో ఏదైతే స్టడీ చేస్తున్నారో తర్వాత జనరేషన్ వాళ్ళ కెరియర్లో ఏదైతే వెళ్తున్నారో అది ఉండదు. మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మీరు లేకపోతే ఏమైందంటే ఫ్యూచర్లో దే హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్. ఇప్పుడు అంతా ఏంటంటే ఎవ్రీథింగ్ అప్డేటింగ్. సో ఒకప్పుడు మనం స్క్రిప్ట్ రాయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. నౌ దే ఆర్ యూజింగ్ చాట్ జీటీపీ. సో నెంబర్ ఆఫ్ లెందీ మ్యాటర్స్ కూడా మనకి ఈజీ ఒక లైక్ 2-3 minutesలో వీఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ మ్యాటర్స్ ఈజీలీ ఆర్ డూయింగ్. సో ఇంకా అప్డేటెడ్. సో అవర్ సెల్స్ ఆల్సో వీ షుడ్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు, యాక్చువల్ ప్రోగ్రామ్స్ అనేది ఆల్రెడీ రన్ చేస్తున్నారు. మీది ఏంటి డిఫరెంట్, యూనిక్ ఏమైనా ఉందా మీ దగ్గర? యూనిక్ అంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఓకే. సో ఐఎమ్ ద మిస్టర్ ఇంటర్నేషనల్ 2022. ఓకే. సో ఆ నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఎలాగైనా సరే ఫ్యాషన్ షోస్ చేసినప్పుడు. సో పక్కన వాళ్ళకి నా ఈవెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఐ మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్. ఓకే. సో స్టాండర్డ్స్ ఇన్ ద సెన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి నా దాంట్లో. జనరల్గా చాలామంది చేసే ఫ్యాషన్ షోస్ ఎలా ఉంటాయంటే ఒక సింగిల్ రౌండ్ వాక్ చేసేసి 1-2-3 ప్రైజ్ ఇచ్చేసి క్లాప్స్ కొట్టేసి పంపించేస్తారు. సో వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. ఎవ్రీథింగ్ మన ఆడిషన్ నుంచి అప్ టు ఫైనల్స్ వరకు ప్రతి ఒక్కటి కన్సిడర్ చేస్తాం. సో తన బిహేవియర్ ఎలా ఉంది, ఎలా అప్రోచ్ అవుతుంది, కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందా లేదా, తన డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉంది, సో తనని అప్రోచ్ అయినప్పుడు తను మాట్లాడే తీరు ఎలా ఉంది. చాలామంది ఇప్పుడు మోడల్స్లో మాకు ఎలా ఉంటుంది అంటే జడ్జ్మెంట్ టైమ్స్ కొన్నిసార్లు కొన్ని జడ్జెస్ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు అనమాట. నార్మల్గా ఇలా మాట్లాడుతూనే వచ్చి మనతో మాట్లాడుతుంటారు. ఏం చేద్దాం అనుకుంటా తమ్ముడు సార్ అంటే ఏముంది సార్, ఏదో జస్ట్ ఏదో ర్యాంప్ వాక్ కదా అందుకని వచ్చాం కదా.
సో హీ లుక్స్ గుడ్, హిజ్ అటైర్ వాజ్ గుడ్, బట్ వీడికి ఇన్ కేస్ వీడికి విన్నింగ్ ఛాన్స్ ఉన్నా సరే ఇవ్వరు. ఎందుకంటే తను ఆ విన్ అయిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళగలగాలి. ఆ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళినప్పుడు తిను విన్ అయినా సరే ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి యూటిలైజ్ అయ్యేదేమో. సో వై షుడ్ వి స్టాప్ ఫ్రమ్ హిమ్? సో అట్లాంటివి జడ్జెస్ చాలా రౌండ్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో చాలా హై మేము చేసిన దాంట్లో మేము చేసేది కూడా అట్లాగే చేస్తాం. జనరల్లీ వీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే. అసలు వీడికి విన్నింగ్ ఇస్తున్నామంటే నెక్స్ట్ లెవెల్ దీన్ని తీసుకెళ్ళగలడా లేదా, లేకపోతే ఇక్కడే ఆగిపోతాడా అన్నది క్రాస్ చెక్. సో అది వేరియస్ వేస్లో మేము సెలెక్ట్ చేస్తాం మా సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు అన్నారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎంటర్ అవ్వాలనుకుంటే, అది చెయ్యాలనుకుంటే ఫీ ఏమైనా ఉంటుందని? డెఫినెట్లీ హౌ మచ్? జనరల్గా అంటే డిపెండ్ అపాన్ ద ఈవెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేమెంట్స్ చేసుకుంటారు. సో స్టార్టింగ్ ఒక్కొక్కళ్ళు 1000, ఒకళ్ళు 2000 అండ్ డిపెండ్ అపాన్ ద షో. ఆ షో క్యాపబిలిటీని బట్టి. అంటే ఈ రేంజ్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు. అంటే మీరు అమౌంట్ అనేది మీరు మెన్షన్ చేసి చెప్పలేదు కాబట్టి, అంటే మీరు ఆ ఈవెంట్ అంటున్నారు కదా, ఈవెంట్ని బట్టి అంటే పెద్ద ఈవెంట్ మీరు ఏదైనా చేస్తుంటే దాన్ని బట్టి మీరు ఛార్జెస్ అనేది చేసుకుంటారు. ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ అదే నేను చెయ్యాలి అనేది ఆపర్చునిటీ అప్పుడు మీ గురించి అప్పుడు తెలిసింది యాక్చువల్గా. ఇప్పుడు ఏదైతే మనం వీడియో చేస్తున్నాం, పోడ్కాస్ట్ ఏదైతే చేస్తున్నామో ప్రీవియస్లీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు. అది తక్కువ చేసి ఉండొచ్చు, ఏదంటే ఎక్కువ చేయొచ్చు. నెక్స్ట్ టైం మీరు ఒకవేళ హై పెట్టుంటే అప్పుడు ఒక కొత్త న్యూ పర్సన్ వచ్చేసి నాకు ఈ ఆపర్చునిటీ కావాలి, ఒక ఛాన్స్ ఇస్తారా, నేను ఇలా ప్రూవ్ చేసుకుంటాను. అది చిన్న పిల్లలు అవ్వచ్చు, ఒక పేరెంట్స్ తీసుకొచ్చేసి మా కిడ్నీ ఇలా చేయండి అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ వచ్చినా, లేదంటే బిలో యావరేజ్ పర్సన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఎలా ఆపర్చునిటీస్ దీస్ ఇస్తారు? థింగ్స్ ఐ రియల్లీ ఫేస్డ్ మెనీ టైమ్స్ అనమాట. సో ఫేస్బుక్లో కంటిన్యూస్గా మెసేజ్ చేసి సో వన్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా అలా. ఒకసారి 2022లో ఒక అతను అలాగే అప్రోచ్ అయ్యాడు అనమాట. సో సరే అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు లేదు, అన్ని స్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా స్లాట్స్ లేవు అని చెప్తే, లేదు బ్రో నేను హైదరాబాద్ నుంచి కదా, నేను ఎలాగైనా ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ మంచిగా డ్యాన్స్ చేస్తుంది అని. సరే ఓకే, మనం చేసి ఈ 6 hours ఈవెంట్లో ఒక 10 నిమిషాలు దొరకదా అబ్బాయికి ఇవ్వడానికి, లెట్ ఇట్ బి ఏదో దాంట్లో 10 నిమిషాలు లేట్ అని చేద్దాం, ఈవెంట్ ఏమైంది అని చెప్పి నేను 10 o'clockకి ఓకే అని చెప్పాను. 10:30కి హీ స్టార్టెడ్ బస్సులో, స్టేటస్ పెట్టాను అనమాట, ఐ హ్యావ్ స్టార్టెడ్ టు విజయవాడ అని. సో నేనంతా ఈ ఈవెంట్ హడావుడిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను. సో బ్రో నా సాంగ్ ఎప్పుడు వచ్చింది అంటే, ఓకే నేను ఇస్తాలే అని చెప్పి జస్ట్ తన సాంగ్ ఏదో బ్రేక్ వచ్చింది ఆ టైంలో నేను తనకి సాంగ్కి అంటే డాన్స్ పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇచ్చాను అనమాట. సో ద హోల్ నేను ఇంకా బయటికి గెస్ట్ని దింపడానికి వెళ్తున్నా, ఐ ఆల్సో స్టుడ్ బ్యాక్ అండ్ ఆ గెస్ట్ కూడా నుంచొని ద హోల్ ఆడిటోరియం వాజ్ సైలెంట్ అండ్ హీ మెస్పరైజ్ విత్ హిస్ డ్యాన్స్ అనమాట. అంటే అసలు అరే ఇంత బాగా చేశాడు అసలు, అందరికీ అదే ఫాదర్ సాంగ్ ఏదో చేశాడు, ఎవ్రీ వన్ కుడెంట్ కంట్రోల్ ద టీయర్స్. అండ్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ కూడా సేమ్ వచ్చి చేశాడు. థర్డ్ ఇయర్ తను ఇప్పుడు డీలో తను డాన్సర్గా కూడా రీసెంట్లీ హీ స్టెప్ ఇన్ యాజ్ ఎ డీ డాన్సర్గా. సాయి కుమార్, నర్రా సాయి కుమార్, హీఈస్ ద డాన్సర్. సో రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మేము అంటే ఆపర్చునిటీ అనేది ఎటువైపు నుంచి వచ్చిద్దో, ప్లాట్ఫామ్ అనేది ఎటువైపు నుంచి దొరికిద్దో తెలియదు కానీ, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏమో ఆ రోజు నేను ఇవ్వకపోయి ఉంటే నేను ఇప్పుడు ఏమనుకుంటాను, ఓకే ఆ రోజు నేను ఐ హెల్ప్డ్ హిమ్, మేబీ తను ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేబీ హీ మే రిమెంబర్ మీ, ఆ రోజు నేను అక్కడ వెళ్ళి అన్నయ్య ఒక ఛాన్స్ ఇచ్చాడు అని. అండ్ రీసెంట్లీ నేను చేసిన గుంటూరు ఈవెంట్లో కూడా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చాలా పల్లెటూరు, సో పైన రేకులు పెట్టి అసలు హౌస్ చూస్తుంటేనే ఇలా ఉంది ఏంటి వాళ్ళ హౌస్. సో వాళ్ళ సందుల్లో అంత గతుకులు ఉన్నాయి, దాంట్లో ర్యాంప్ వాక్ చేస్తుంది తను కంటిన్యూస్లీ. షీఈ్ ఆల్సో మెసేజింగ్, సరే ఒక పని చేయండి సార్, ఎక్కడో ఊరు చెప్పాను నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరు, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ గుంటూరులో ఆడిషన్స్ జరుగుతున్నాయి వస్తారండి, లేకపోతే లేదని చెప్పేసాను. కంటిన్యూస్ మెసేజ్ అర్థమైపోయింది వీళ్ళు రారులే, మేబీ మనది కొద్దిగా హై ఎక్స్పెన్సివ్, రారులే ఫ్యాషన్ షోస్కి అనుకోని. వాళ్ళు ఆడిషన్స్ అయిపోయిన తర్వాత నేను ఫైనలైజ్ చేస్తున్నప్పుడు ఆ ఫొటోస్ చూస్తాం కదా, ఈ అమ్మాయి ఫోటో ఏంటి అని చెప్తే దాంట్లో వాళ్ళ ఊరు పేరు రాస్తుంది అనమాట. ఓకే నెల్లూరు సైడ్ నుంచి వచ్చారు అని చెప్పి. ఓకే మళ్ళీ డేటా సెర్చ్ చేస్తే, సార్ నేనే సార్, మీరు ఇన్స్టాగ్రామ్లో రమ్మన్నారు కదా, నేను వచ్చాను సార్ ఆ రోజు, మీరేమో హడావుడిగా ఉన్నారు బిజీగా. సో వాళ్ళకి డెఫినెట్గా పట్టుదల, నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటే అది ఎంత దూరం అయినా సరే వెళ్తారన్నది ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ టైమ్స్ ఇన్ మై ఆర్గనైజేషన్. సో అటువంటి వాళ్ళకి నేను ప్లాట్ఫామ్ ఇచ్చాను అని చెప్పుకోవడంలో కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మేబీ నేను ఇవ్వకపోయి ఉంటే అతను వేరే చోట వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, బట్ నా దాంట్లో ఆపర్చునిటీ తీసుకున్నారని దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళు ఫైనల్స్కి రిజిస్ట్రేషన్ కూడా అయ్యారు. ఐ చార్జ్ నియర్లీ లైక్ సమ్ హై. సో ఆ ఛార్జెస్ కూడా పర్లేదు సార్, ఎంట్రీ వీఆర్ రెడీ టు కమ్ ఫర్ ద ఫ్యాషన్ షో అని చెప్పి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, అసలు వెళ్ళారు కూడా. ఇప్పుడు మేము విజయవాడలో చేసే షో కూడా దే ఆర్ కమింగ్, దే ఆర్ రెడీ టు కమ్. ఓకే, ఎప్పుడు సార్ విజయవాడ? విజయవాడ షో వచ్చేసి యాక్చువల్లీ వెదర్ ఇట్స్ జూలై ఆర్ ఆగస్ట్. జూలై ఆర్ ఆగస్ట్.
ఓకే. ఓకే. గ్రేట్ సార్. ఇప్పటిదాకా మీరు ఏదైతే మాట్లాడారో, మీరు ఇప్పుడు మీ ప్రోగ్రామ్ గురించి అండ్ మీరు పెట్టే ప్రైజెస్ గురించి డిఫరెన్షియేషన్స్ చాలా అయితే బాగా చెప్పారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఇప్పుడు మీరు ఏదైతే ఈవెంట్స్ చేస్తున్నారో, దానికి తగ్గట్టుగా అసల ఒక క్వాలిఫైడ్ మెంబర్ అనేది ఒకళ్ళు ఉంటారనమాట. క్వాలిఫైడ్ మెంబర్. ఆ క్వాలిఫైడ్ మెంబర్ మీరా? లేకపోతే వేరే వాళ్ళని బయటనేమైనా తీసుకొనొచ్చేస్తారా మీ ప్రోగ్రామ్‌లో? మోస్ట్లీ నా ప్రోగ్రాంలో స్టార్టింగ్ ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు పేపర్లో రాసిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద డే ఆ పేపర్ పడేసేంత వరకు ఎవ్రీథింగ్ ఐ క్రాస్ చెక్ ట్వైస్, దెన్ ఓన్లీ ఐ కెన్ టేక్. సో ఐ ఆమ్ ద హార్ట్ అండ్ సోల్ మొత్తం, ఇంకా ఐ ఆమ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ మై ఆర్గనైజేషన్. సో ఎవ్రీథింగ్ మేబీ అక్కడ అక్కడ జడ్జెస్ కూర్చున్నా సరే, ఎండ్ ఆఫ్ ద డే ఆ పిల్లోడికి కానీ ఎవరికైనా సరే జడ్జిమెంట్లో రాలేదు, విన్ అవ్వలేదు. ఐ ఆస్క్డ్ ద జడ్జెస్, సార్ వీళ్ళకి ఎందుకు రాలేదు అంటే దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టు మీ. అండ్ మీన్ వైల్ ఈవెన్ ఐ అబ్జర్వ్ వెన్ దే ఆర్ డూయింగ్. మేబీ జడ్జెస్ ఏమైనా సరిగ్గా ఇవ్వకపోవచ్చు, లేకపోతే కొంతమందికి కొన్ని కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి, క్యాస్టిజం చూపించడం కానీ లేకపోతే. సో నా దాంట్లో ఇప్పటివరకు ఎప్పుడు జడ్జిమెంట్ రాంగ్ అని ఇప్పటివరకు ఎవరు నాకు అసలు ఈవెంట్లో ఇప్పటివరకు ఎక్కడ నెగిటివిటీ రాలేదు. బికాస్ ఆఫ్ దట్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ వీఆర్ గెట్టింగ్. అంటే మా జడ్జెస్ కూడా దో అవర్ ఈవెంట్ స్టార్ట్ 6 o'clock, సో మా ఈవెంట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా అవుతుందన్నమాట. అంతసేపు చేస్తాం మేము ఈవెంట్. అంటే ఎక్కడ స్పేస్ రాదు, గ్యాప్ రాదు, కంటిన్యూస్గా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అలా. పిల్లలు 5 years నుంచి బిలో 15 years వరకు ఉన్న పిల్లలు నైట్ అంతా పడుకోకుండా ఆ షోలో వాక్ చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పేషెన్స్కి వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. సో అంతసేపు ఉండి చేయాలన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో మా జడ్జెస్ కూడా అంతసేపు ఉండి అంత క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళనే నేను 1-2 సార్లు చెక్ చేసి తీసుకుంటాను. సో చాలామందికి విజయవాడలో ఏంటంటే మమ్మల్ని షోస్కి పిలవు, నువ్వు నీకు వేరే వాళ్ళని పిలుస్తావు, లేకపోతే ఒక సర్టెన్ గ్రూప్ వాళ్ళని పిలుస్తావు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో గ్రూప్ పిలవడాలి లేకపోతే వేరే వాళ్ళని పిలవకూడదని కాదు, కానీ పీపుల్ షుడ్ నాట్ షో ద ఫింగర్, ఇలాంటి వాళ్ళ నువ్వు తీసుకొచ్చింది యాజ్ ఎ జడ్జ్గా, లేకపోతే ఇలాంటి వాళ్ళ మీ ఈవెంట్కి గెస్ట్గా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు పీపుల్ షో ద ఫింగర్ టు మై షో. సో దట్స్ ద రీజన్ ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్స్గా మెయింటైన్ చేసుకుంటూ, అది దానికి వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్ ఆర్ దే విల్ బి సైలెంట్. ఓకే. So I don't want to lose my dignified and I don't want to lose my standards. So we have continuously maintained that standards. That's the reason people are coming to my show. ఓకే. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే ఉంటారు. మన పేరెంట్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే సెలక్షన్ అనేది మీరు చేసేసిన తర్వాత ఎవరైతే విన్నర్ అయిపోతారు, ఆల్రెడీ విన్నర్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేసి సార్ ఇట్లాగా మా అమ్మాయిని హీరోయిన్ అయినా చేస్తారు, ఛాన్స్ ఏమైనా ఉందా, లేదంటే సీరియల్స్లో అయినా సరే, లేదంటే చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయినా కానీ ఏదైనా కానీ ట్రెండ్ ఏదైనా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇట్లాగైనా ఎవరైనా అడిగారు ఎప్పుడైనా? సో జనరల్గా నాకు ఎప్పుడైనా ఆడిషన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ సోషల్ మీడియాలో చూసి కాల్ చేస్తున్నాం, సార్ మీ షోలో పార్టిసిపేట్ చేస్తే విన్ అవుతారా, లేకపోతే మీ షోలో పార్టిసిపేట్ చేస్తే మూవీలో ఛాన్స్ వస్తాయా, షూట్స్ ఇస్తారా, యాడ్స్ ఇస్తారా, లేకపోతే ఛాన్స్ వస్తాయి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో నేను ప్రతి పేరెంట్కి ఏం చెప్తానంటే, మనం ఏదైనా స్కూల్లో జాయిన్ చేసే ముందు ప్రిన్సిపల్ అడుగుతామా, సార్ మా బాబు మీ స్కూల్లో జాయిన్ చేస్తున్నా కదా, డాక్టర్ అయ్యిద్దా లేకపోతే లాయర్ అయ్యిద్దా అన్నది వీ నెవర్ ఆస్క్. సో అక్కడ మీరు 10 years చదివిస్తున్నారు కదా, అలాంటి చోట అడిగినప్పుడు జస్ట్ అది ఒక్క షోలో మీరు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంటాను. సో ప్రతి పేరెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీ షుడ్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు చదివించిన తర్వాత అప్గ్రేడ్ చేసుకుని మనం ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఎంపీసీ తీసుకోవాలో బైపీసీ తీసుకోవాలో, అలా డాక్టర్ చేయాలంటే దాని వైపు మన అడుగులు వేస్తూ వెళ్ళాలి. అంతేగాని అమ్మాయి ఈ స్కూల్లో ఇప్పుడు నేను ఒక స్కూల్లో జాయిన్ చేస్తానంటే ఈ స్కూల్లో చదివితే మా పాప డాక్టర్ అయిపోయింది అంటే నో ఆర్గనైజేషన్ విల్ గ్యారంటీ. ఓకే. సో నేను అదే చెప్తాను. సో ఫస్ట్ మీరు చేయించండి, పాపని చేయించిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ చేశారు, అరే ఓకే ఆంధ్రాలో చేశాను, తర్వాత మళ్ళీ నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్, అటువంటి స్టాండర్డ్స్ దాని వైపు నుంచి వెళ్తూ ఉంటే దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనం ఒక షోలోనే మా పాప విన్ అయిపోవాలి, అది కూడా అందరూ ఫ్రెషర్సే ఉంటారు. సో రావాలి అంటే అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఎవరికి పాసిబుల్ కాదు. ఇంత నాలెడ్జ్ మీరు మాట్లాడుతున్నారంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సో దిస్ ఇస్ మై 7th year నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి. బట్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ త్రూ బై సీయింగ్ ద పీపుల్. ఎస్, వాళ్ళు మాట్లాడే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు యాజ్ ఏ మోడల్స్కి ఏదైనా షో పెట్టినప్పుడు ఏదైనా తిట్టుకున్నా కొట్టుకున్నా లేకపోతే ఏదైనా చెప్పుకున్నా సరే అంత టైం తీసుకోదు, కానీ పేరెంట్స్తో మాట్లాడాలంటే సో మనం ద హోల్ బాడీ వీ షుడ్ కీప్ ఏ సైడ్ అండ్ వీ షుడ్ టాక్ విత్ ద పేరెంట్స్. దే హ్యావ్ నెంబర్ ఆఫ్ డౌట్స్. కిడ్స్ అనేసరికి ఇంకా అంటే ప్రతి పిల్లోడికి అది వాళ్ళ పేరెంట్స్కి మా బాబే గొప్ప మా పాపే గొప్ప ఉంటుంది. సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తే డెఫినెట్లీ మీరు ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఫేస్ చేయగలరు. వాళ్ళకున్న డౌట్స్ నో వన్ విల్ హ్యావ్ దట్. ఓకే, ఆల్రెడీ మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక్క లైన్లో జస్ట్ చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఛాన్స్ వచ్చి వాళ్ళు ఒకవేళ ఇస్తే మీరు ఫ్యూచర్లో సపోర్ట్ ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు ఒక లైన్లో? సో ఒక లైన్లో నేను ఏం చెప్పగలంటే, యూ కెన్
మోటివేట్ యువర్ చిల్డ్రన్. సో అంతేగానంటే పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అని ఈ జనరల్గా యూస్ చేసే కామన్ డైలాగ్. కానీ ప్రతి ఒక్కళ్ళు అది విన్ అయినా లూజ్ అయినా సరే పాజిటివిటీగా ఆలోచిస్తే దే కెన్ గో ఫార్వర్డ్. ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మరి మీ టర్నింగ్ పాయింట్ అయితే ఎక్కడుంది? సో నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నేమ్ వచ్చిందనమాట, మంచిగా స్టూడెంట్స్ అయినా సరే మంచిగా చేస్తున్నారని. అదే టైంలో మా అందరికీ, నాకు నా ఫ్రెండ్స్కి అందరికీ జాబ్స్ వచ్చాయి. సో